ఆలస్యంగా వచ్చే పిల్లల కోసం ఎదురు చూసిన స్కూల్ బెల్. ధూళి రోడ్లు, పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల ఉండేది. గోడలు పాతవి, రంగు ఊడిపోయింది, కిటికీలు గాలికి కీచుమని శబ్దం చేసేవి. కాని ఆ పాఠశాల లోపల పిల్లల పెద్ద పెద్ద కలలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం సరిగ్గా 9 గంటలకు స్కూల్ బెల్ మోగేది. ఆ బెల్ కొంచెం పగిలి ఉండేది. శబ్దం గట్టిగా ఉండేది కాదు. కాని ఆ శబ్దం పొలాలు, చిన్న వీధులు, ఇళ్ల వరకు వినిపించేది. కొంతమంది పిల్లలకు సమయానికి స్కూలు రావడం సులభం. లేచి తయారై నడిచి వచ్చేవారు. కానీ కొంతమందికి ఉదయం చాలా కష్టం. కొంతమంది పిల్లలు 3 కిలోమీటర్లు నడిచి రావాలి. కొంతమంది సూర్యుడు ఉదయించే ముందు నీళ్లు మోయడంలో తల్లిదండ్రులకు సహాయం చేసేవారు. కొంతమంది చిన్న తమ్ముడు, చెల్లికి అన్నం వండేవారు. మరికొంతమంది పొలాల్లో కొద్దిసేపు పనిచేసి తర్వాత స్కూల్కు వచ్చేవారు. వాళ్ళు ప్రయత్నించేవారు, వేగంగా పరిగెత్తేవారు. కాని కొన్నిసార్లు ఆలస్యమయ్యేది. ఒకరోజు బెల్ మోగిన తర్వాత హెడ్మాస్టర్ గారు ఒక చిన్న అమ్మాయి గేటు దగ్గర నిలబడి ఉండడం చూశారు. ఆమె శ్వాస వేగంగా పడుతోంది. జుట్టు చెదిరిపోయింది. యూనిఫామ్ ధూళితో నిండింది. ఆమె కళ్ళలో నీళ్లున్నాయి. తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమె ఆలస్యంగా వచ్చింది. గేటు మూసేశారు. బెల్ మోగిపోయింది. తిట్టుతారేమో, శిక్ష వేస్తారేమో అని ఆమె భయపడింది. కానీ హెడ్మాస్టర్ గారు నిశ్శబ్దంగా ఆమెను చూశారు. వారికి ఆమె ఆలస్యంగా వచ్చిన పిల్లలా కనిపించలేదు. వారికి బాధ్యత కనిపించింది, ప్రయత్నం కనిపించింది. తర్వాతి రోజు ఒక విచిత్రమైన విషయం జరిగింది. 9 గంటలకు బెల్ మోగలేదు. క్లాస్లో పిల్లలు ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. అంతలో 3 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు గేటు దగ్గరకు చేరగానే బెల్ మోగింది. ఆ శబ్దం స్పష్టంగా, మృదువుగా, ఆహ్వానంగా అనిపించింది. ఆ రోజు నుంచి బెల్ గడియారం చూసి మాత్రమే మోగలేదు, అర్థం చేసుకుని మోగింది. టీచర్లు ఇలా అడగడం మొదలుపెట్టారు, ఎందుకు ఆలస్యమైంది అని. నువ్వు ఆలస్యంగా వచ్చావు అని కాదు. పిల్లలకు స్కూల్ మీద భయం తగ్గింది. వాళ్ళు తమను గమనిస్తున్నారని అనుకున్నారు, తమకు విలువ ఉందని అనుకున్నారు. నెమ్మదిగా హాజరు పెరిగింది. కఠిన నియమాల వల్ల కాదు, దయ వల్ల. ఆ చిన్న గ్రామ పాఠశాలలో చదువు అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, జీవితాలను అర్థం చేసుకోవడం కూడా. అది అందరికీ ఒక పాఠం నేర్పింది. నిజమైన చదువు అనేది దయతో, అర్థం చేసుకునే మనస్సుతో మొదలవుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.